హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వివాంష్క వరల్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో thumbnail చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఒక పేపర్ బర్డ్ అన్నమాట. బ్యాట్ అనుకోవచ్చు. సో అది చాలా ఈజీ తయారు చేయడము. జనరల్ గా చాలా మంది ప్లేన్ లాగా రాకెట్ లాగా ఇట్లా తయారు చేస్తుంటారు కదా. సో అలానే ఇది కూడా అన్నమాట. సో నేను ఒక A4 సైజ్ పేపర్ తీసుకున్నాను. దాన్ని హాఫ్ ఫోల్డ్ చేశాను. అండ్ దాన్ని కూడా మళ్ళీ హాఫ్ ఫోల్డ్ చేయాలన్నమాట. మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమవుతది. ఒకసారి కాకపోతే ఇంకొకసారి చూడండి. ఈజీగా అర్థమైపోతది ఫోల్డింగ్ అంతాను. జస్ట్ ఫోల్డింగ్ లోనే కదా అంతా ఉండేది. సో అండ్ ఇంకా రెక్కలు కూడా ఇలా ఆహ్, నిజమైన బర్డ్ ఎట్లా అయితే పోతదో అట్లా ఉంటది. సో అది నేను క్యాప్చర్ చేయలేకపోయాను. నేను షార్ట్ వీడియోలో పెడతాను. ఖచ్చితంగా చూడండి. సో అలా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత ఒక ట్రయాంగిల్ షేప్‌లోకి ఫోల్డ్ చేయాలన్నమాట. సో మీరు చూస్తూ ఉండండి. మీకు తెలిసిపోతుంటది. సో చాలా ఈజీ అండ్ నేనిక్కడ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ చిన్నప్పుడు ఇవన్నీ చేసుంటాం గదా మనము. అండ్ ఇప్పుడు వర్షం గూడా తగ్గింది కాబట్టి చాలా బాగా ఆడుకోవచ్చు పిల్లలు కూడా. సో చ జనరల్‌గా అందరూ ఈ వర్షం పడుతుంటే ఆహ్, పడవలు చేయాలి. కాకపోతే నేను డిఫరెంట్‌గా ఇలా చేశాననమాట. సో ఎలా అయినా పిల్లలకి చాలా బావుంటది ఆడుకోవడానికి. మనం కూడా చాలా ఎంజాయ్ చేస్తాం. మనం పైనుంచి చేస్తే వాళ్ళు కింద నుంచి పట్టుకోవడం అలా ఉంటుందనమాట. సో ట్రై చేసి చూడండి. అండ్ ఖచ్చితంగా మీరు చేస్తే ఒకసారి కామెంట్‌లో చెప్పండి. సో అలా ఫోల్డ్ చేయాలనమాట. ట్రయాంగిల్ ఫోల్డ్ చేసిన తర్వాత 2 సైడ్స్ ఏవైతే ఉంటాయో మళ్ళీ ఇంకొక హాఫ్ ట్రయాంగిల్ చిన్న ట్రయాంగిల్ లాగా ఫోల్డ్ చేయాలి. సో ఇక్కడ ఇలా చూస్తున్నారు కదా. సో అక్కడ అలా అన్నమాట. సో మీకు చూస్తూ ఉంటే అర్థమైపోతా ఉంటది. ఒకసారి చాలా ఈజీ అండ్ చేయడం కూడా చాలా ఫాస్ట్‌గా అయిపోతది. హ్మ్. జ ప్రాక్టీస్ చేసిన కొద్దీ అలవాటయిపోతూ ఉంటది కాబట్టి సో ఇంకా ఈజీగా ఉంటదనమాట. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్‌గా చాలా చేస్తారు పేపర్‌తో. ఈరోజు ఎందుకో ఇది చేయాలనిపించిందనమాట. సో చేశాను. ఇదే కాకుండా బ్లాక్ షీట్‌తో కూడా చేశాననమాట. లైక్ బ్యాట్ నిజంగా బ్యాట్ అట్లా ఎగురుతుంటే ఎట్లా ఉంటదో చూయించడానికి. అది కూడా నేను వీడియో పెట్టాను చూడండి. డోంట్ మిస్ ఎండ్. సో ఇలా హాఫ్ ఫోల్డ్ చేసిన తర్వాత పైన చిన్నగా ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. కొంచెం అలా అండ్ ఇటు సైడ్ కూడా కొంచెం చిన్నగా ఫోల్డ్ చేయాలి. బాగా ఏం ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇట్లా రెక్కలు ఇట్లా ఆడుతున్నట్టు రావడానికి మాత్రమే ఆ ఫోల్డింగ్ అనేది. సో అండ్ ఇక్కడ ఇలా హాఫ్ అండ్ నెక్స్ట్ ఇంకా దాన్ని మళ్ళీ ముందుకి హాఫ్‌కి ఫోల్డ్ చేసేస్తే అయిపోతుంది. సో మాక్సిమం అయిపోయినట్టే. చాలా ఈజీ. మీరు చేశాక మాత్రం ఒకసారి కామెంట్‌లో చెప్పండి. చాలా బాగా వస్తది. ఇంకా మీకు ఎలాంటి మోడల్స్ అంటే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఎలా మీరేమన్నా పేపర్‌తో తయారు చేస్తే కూడా నాకు కామెంట్‌లో చెప్పండి. నేను కూడా ట్రై చేస్తాను. సో ఎలా చేయాలని చిన్నప్పుడు ఇంకా కెమెరా లాగా చేసేవాళ్ళము. ఇట్లా ఫోటో క్లిక్ మనిపించేటట్టు అలా పేపర్‌తో చాలా క్రాఫ్ట్స్ చేయొచ్చు. సో నేను చేసింది ఇదన్నమాట. ఈరోజు ఎందుకో చేయాలనిపించింది. సో రెడీ టు ఫ్లై. అండ్ ఇదొచ్చేసి బ్లాక్‌ది నేను చేశానని చెప్పాను కదా. సో అదనమాట. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందనుకుంటాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివాంష్క వరల్డ్.